ముందుగా అందరికీ నమస్కారాలు. నా పేరు శివాని. నేను ఎంపీహెచ్డబ్ల్యూ గ్రూప్ చదువుతున్నాను. కేజీవీవి భూత్పూర్. కాలుష్యాలు: వాయు కాలుష్యం, నేల కాలుష్యం, గాలి కాలుష్యం. గాలి కాలుష్యం గురించి నేను చెప్పబోతున్నాను. మానవుల, ఇతర జంతువుల, జీవుల పర్యావరణం వల్ల కాలుష్యాలు అనేటివి పెరుగుతున్నాయి. అవి నేలలో ఉండడం వలన కాలుష్యాలు అనేటివి నేలలో ఉంటాయి. అవి ఏవేవి అంటే ఆక్సిజన్, నైట్రోజన్, ఓజోన్. ఈ కాలుష్యాలు అనేటివి గాలిలోని ఉంటాయి. అవి పిల్లలకు, మనుషులకు అందరికీ వ్యాపించడం వల్ల, జంతువులకు అలా వ్యాపించడం వల్ల అందరూ ఆసుపత్రులలో, ఇంకా కొంతమంది అయితే చనిపోతున్నారు. అలా వ్యాపించడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. అందుకే చెట్లను నాటండి, ఆక్సిజన్ని పెంచండి. చెట్లను నాటండి, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ వెంక వేసుకొని తిరగాల్సి ఉంటుందో లేదో ఒక్కసారి గమనించండి. ప్రకృతిని ప్రేమిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. నీటి కాలుష్యం అంటే నేలలోని 3 పాయింట్ల నీరు ఉంటుంది. కానీ ఇప్పుడు ఎంతో నీరు ఇప్పుడు మొత్తము కలిసి కాలుష్యం అవుతుంది. ఎంతవరకు నీరు ఉన్నా కాలుష్యం అనేది ప్రతి చోటు జరుగుతూనే ఉంటుంది. కాలుష్యం నుంచి వచ్చే గాలి వల్ల, దుమ్ము వల్ల నీటిలో ఉన్న జీవులు, ఇంకా పైన వాళ్ళ కీటకాలు, ఆ నీరు తాగే జంతువులు కూడా చనిపోతున్నాయి. ఇంకా ఆ నీళ్లు జంతువులు తాగిన వేళ చనిపోతున్నాయి. ఇంకా ఆ నీళ్లు సముద్రాల నుంచి, చెరువుల నుంచి, బావుల నుంచి ప్రజలకు కూడా వ్యాపిస్తుంది. ఆ నీళ్ళు అలా వెళ్ళడం వల్ల ప్రజలు కూడా చాలా మంది చనిపోతున్నారు. అలాగే పంట మొక్కలు పక్కనే ఉంటే పంట మొక్కలకు విడవడం వల్ల పంట మొక్కలు కూడా చనిపోతున్నాయి. ఇలా జరగడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు, జంతువులు చనిపోతున్నాయి, పంట మొక్కలు చనిపోతున్నాయి. అసలు ఆ పంట మొక్కలను తినడం వల్ల చాలా మందికి ఆసుపత్రుల్లో ఉంటున్నారు చాలా మంది. నేల కాలుష్యం అంటే మట్టిలోని విషపూరిత రసాయన పారిశ్రామిక వ్యర్థాలు ఉంటాయి. అవి మనుషులకు వ్యాపించవచ్చు, కుక్కలకు, జంతువులకు ఇంకా అలాగే మనుషులకు, చిన్న పిల్లలకు, మన పెంపుడు జంతువులకు ఇలా వ్యాపిస్తున్నాయి. అదే పంట మొక్కలకు కూడా వ్యాపిస్తున్నాయి. అలా వ్యాపించడం వల్ల ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తున్నాయి. అలాగే చాలా మంది చనిపోతున్నారు, బతకడం కష్టం అని అంటున్నారు. అలా జరగడం వల్ల చాలా మందికి ఆరోగ్యం అనేది పాడవుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే మన పరిశుభ్రంగా ఉండాలి, పక్క వాళ్ళని పరిశుభ్రంగా ఉంచాలి, ఇంకా మన పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉంచాలి. అందుకే అప్పుడే మనం అందరము నీట్గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, ఎవరికి ఏ హాని కలగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.